అడిగితే బయటపడింది. భానుగారు, ప్రధానంగా కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఏమన్నా ఎంతకాలమైనా మీ తండ్రి గారి ప్రభావం కాదనలేదు. సో ఏమనిపిస్తుంది ఇప్పుడున్న నాయకుల్ని చూస్తూ ఉంటే ఈ మేనేజ్ చేయడం ఈజీయేనా? ఇంత ఇంత వ్యవస్థను ఎట్లా క్రియేట్ చేసుకున్నారు? ఒకసారి అదంతా తలుచుకుంటే లీడర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఆ సిస్టమ్ని అంతా ఇవాల్వ్ చేసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది? లెగసీ అయితే కంపల్సరీ నాకుంది. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ సన్ ఆఫ్ ముద్దుకృష్ణ నాయుడు గారు. నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చిన వరం. అట్ ద సేమ్ టైం నేను రాజకీయం ఆయన లేనప్పుడే స్టార్ట్ చేశా. నేను ఆయన ఆయన ఉండంగానే ఎప్పుడు రాజకీయంలోకి రాలేదు. నా ప్రెజెన్స్ కూడా ఎక్కడ లేదు అసలు. దేంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ. అది చాలా డిసడ్వాంటేజ్ అయిందా మీకు, టు బి ఫ్రాంక్? అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన బిజినెస్లో నేను ఎప్పుడు చేయబెట్టకూడదు, దూరంగానే ఉన్నాం. ఏదైనా ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు దండం పెట్టేసి మా నాన్నకు ఓటేయండి అని చెప్పి వెళ్ళిపోయాం. కానీ ఎక్కడ కూడా ఎలాంటి పనుల్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే ఊరికే దూరంగా ఉన్నాం. ఏమైనా ఉన్నా కూడా బాగున్నావా అనే ధోరణి తప్పితే మీకు ఏమన్నా కావాలి పెట్టాలని చెప్పి వచ్చేవాళ్ళు మా దగ్గర లేదు. చెప్పడానికి మేము చెప్పేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు కొంత డిస్కనెక్ట్ అయింది. కానీ మా నాన్న మీద ఉన్న అభిమానం కానీ, లేకపోతే ప్రజల మీద ఉన్న నాన్న మీద ఉన్న అంటే చాలామంది చాలా సహాయాలు చేస్తున్నాడు. ఏ ఊరికి పోయినా ఏ వాడికి పోయినా కూడా ముద్దుకృష్ణ నాయుడు గారి గురించి పొగిడేవాడుగా తిట్టేవాడు ఎక్కడ కనపడ్డు మీకు. మీరు యావత్ నగరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే నూకాన్ కార్నర్లో పోయినా కూడా వైసీపీ వాళ్ళ ఇంటికి పోయినా కూడా ముద్దుకృష్ణ నాయుడు మంచోడు, అలా ఆయన ఎలాంటి తప్పు చేయడు, మాకు సాయం చేశాడనే మాటే మీకు అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆయన గురించి నెగిటివ్ కానీ, లేకపోతే ఆయన మాకు అన్యాయం చేశాడు కానీ, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ, లేకపోతే భూమి కబ్జా చేశాడని కానీ, లేకపోతే మట్టి దొంగిలిచ్చాడు కానీ, లేకపోతే ఇసుక దొంగిలిచ్చాడు కానీ, ఎక్కడ మీకు అలాంటి కామెంట్స్ అయితే రానే రావు. నా అదృష్టం ఏంటంటే యువత చాలా అంటే ఎక్కలేని యువత అంతా మన దగ్గరే ఉంది ఇవాళ మన నగరి కాన్స్టిట్యున్సీలో. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. వీళ్ళందరి స్నేహం అనుకోండి, అఫెక్షన్ అనుకోండి, లవ్ అనుకోండి, అంతా కూడా వీళ్ళు ఒక నిజం చెప్పాలంటే ఒక యువ కెరటం లాగా ఇక్కడ నగిరిలో యువ కెరటమే అని చెప్పాలి. ఇంకా దేశ్ నో బెటర్ వర్డ్ ఫర్ ఇట్. యా, మీరు ఏ మండలం పోయినా కూడా పూర్తిగా యువకులు వచ్చేస్తున్నారు. అది ఆ యువ కెరటం మీద ఖచ్చితంగా మా గెలుపు బాపుటా ఉంటుంది. మా గెలుపు జెండా ఇక్కడ ఖచ్చితంగా ఎగరేస్తాం. కానీ బాను కొంత ఇబ్బంది పడ్డారు అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీలో జనాలతో కలుపుకోవడంలో కావచ్చు, మేబీ కల్చరల్ డిఫరెన్స్, కల్చరల్ షాక్, ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. కొంతకాలం అయితే ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు అలవాటు పడుతున్నారా? అంటే యుఎస్కే మనకి తేడా ఏంటంటే యుఎస్లో ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మనం ఉన్నది ఉన్నట్టే అంటాం. ఇక్కడ కొంత సాఫ్ట్నెస్లు, కొద్దిగా అంటే కొద్దిగా మర్యాదలు అన్నీ ఉంటాయి. అంటే మొహమ్మీ చెప్పడానికి కొద్దిగా వీలు పడదు. అంటే అక్కడ ఏంటంటే ఏదో ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు. ఇక్కడ కొంత మనము ఓపికగా అంత నవ్వుతానే ఏదైనా చెప్పాలి. అది అలవాటు అవుతుంది, అలవాటు అయ్యింది. బట్ నిజం చెప్పాలంటే మన దగ్గర మనుషులు మంచోళ్ళు, బేసిక్గా మనుషులు మంచోళ్ళు కాబట్టి మనకు ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఇంకోటి ఏంటంటే పుట్టడమే రాజకీయ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి నేను చిన్నప్పుడే మా నాన్న మంత్రి, ఎమ్మెల్యే అయిపోయారు. రాజకీయంలోనే పుట్టాం, రాజకీయంలో పెరిగాం. ఎంతసేపు మా నాన్న ఒక మోడల్గా చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక మోడల్గా చూసినప్పుడు ఎంతసేపు ఆయన అడుగుజాడని అడుగుదాం, ఆయన ఫుడ్ స్టెప్స్ అని అడుగుదాం అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఆ చిన్నప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఆయన కొడుకు పోలీస్ అవ్వాలి, ఎట్లా అవ్వాలనుకుంటాడో, డాక్టర్ కూడా నాకు ఆయన చూసినప్పుడు నుంచి అదే అవ్వాలనిపించేది. సో ఈవెన్చువల్గా గ్రావిటీ అనేది పుల్ చేస్తుంది కాబట్టి అక్కడికి పుల్ చేసింది.